నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. విశాఖ వేదికగా ఇంటర్నేషనల్ యోగా డే అత్యద్భుతంగా యోగాంధ్ర కూడా చాలా బాగా సక్సెస్ అయిందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు హర్షం వ్యక్తం చేస్తున్న వేళ ప్రతిపక్ష నేత జగన్ గారు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలకు కారణం ఏంటి, ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది కేఎస్ ప్రసాద్ గారు మాటల్లో తెలుసుకుందాం. రాజకీయ విశ్లేషకులు ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారనమాట. సో కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. ప్రసాద్ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్, యోగాకు 300 కోట్లు ఖర్చు అవసరమా అంటూ జగన్ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంత మనీ ఖర్చు అవ్వలేదు, ఓన్లీ 75 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఏంటి సార్ ఇది, యోగా డేనా లేకపోతే యోగా పేరుతో వేస్తున్న డ్రామానా ఏంటి? నేనైతే డ్రామానే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు సేఫ్ ఫర్ ఇన్స్టెంట్ స్కూల్లో ఒక కరికులం మనకి యోగా ఉంది. యోగా ఒక 1 అవర్ అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు ఆ పిల్లల్ని ఆ డిస్ట్రిక్ట్లోనూ లేదంటే చుట్టుపక్కల డిస్ట్రిక్ట్లోనూ ఒక స్పెసిఫైడ్ టైంలో, ఉదాహరణకి నాకు తెలిసి ప్రపంచం తెరబడిపోయే టైం కాదు కదా 8 o'clock అంటే, దే కెన్ ప్లాన్ లాజిస్టిక్స్ ఫ్రమ్ మార్నింగ్ 5 o'clock ఇట్ సెల్ఫ్. ఎందుకంటే రేడియస్ విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్సే కదా. ఈ 3 మహా అయితే మన్యం జిల్లాలు. ఇవి లాజిస్టిక్స్ కనుక పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే, ఇంకా స్పెషల్ డ్రైవ్ కాబట్టి ఏదో విధంగా దాన్ని ఇంకొంచెం బాగా చేయొచ్చు, ఇంకా చాలా బాగా చేయొచ్చు. ఎందుకంటే పసిపిల్లల్ని అంత దూరం నుంచి, మన్యం ప్రాంతాల నుంచి, గిరిజన స్కూల్స్ నుంచి తీసుకొచ్చారు. 28,000 పైచిలక గిన్నీస్ రికార్డు కూడా సాధించారు. కానీ వాళ్ళకి ప్రాథమిక వసతులు ఎలాంటివి కల్పించారు. ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ బాలల హక్కుల కమిషన్ కనుక దాని మీద రెస్పాండ్ అయితే, అదేంటంటే అసలే కరోనా ఇండికేషన్స్ మనకు ఉన్నాయి, ఇలా గ్యాదరింగ్లు వీటి మీద. వాళ్ళని ఒక దగ్గర స్టాంపేడ్లో పెట్టి వాళ్ళకి ప్రాథమిక వసతులు కూడా కరువు అయిపోయే దగ్గర పెడితే ప్లానింగ్ అన్నది లేకుండా ఎట్లా అవుతుంది? ఇప్పుడు దానికి ఆ మ్యాట్లు ఇచ్చారు, దాని దగ్గర ఎంతంత జుట్లు పీక్కున్నదో చూసాం కదా. సో అది నెక్స్ట్ క్యూఆర్ కోడ్ ఇచ్చారు. క్యూఆర్ కోడ్ ఎగ్జిక్యూషన్కి వాళ్ళ ప్లానింగ్ ప్రిపరేషన్ బాగుంది. ప్రాక్టికల్గా అది ఫీజిబుల్ అయిందా లేదా ఒకసారి ఆలోచిస్తే ఆ ఫీజిబిలిటీ ఎక్కడ కనబడింది? ఎందుకంటే వాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్కి ఒక బ్లాక్ ఇచ్చారు. ఆ బ్లాక్కి వెళ్ళేసరికి ఫస్ట్ హ్యాండ్ ప్రయారిటీ లాగా వచ్చిన వాళ్ళని వచ్చినట్టే ముందు కూర్చోబెట్టేసి, తర్వాత వీళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్తో చాలామంది సతమతమయ్యారు. ఇది కాక రాత్రి ప్రాథమిక వసతులు లేక పిల్లలు ఇబ్బడముబ్బడిగా నానా తెప్పలు పడ్డారు. తిండి లేదు, సరైన నిద్ర లేదు. వాళ్ళకి ఏదో ఒక ఏర్పాట్లు చేసి ఒక స్పెసిఫైడ్ డిజైన్డ్ ప్రోగ్రామ్. యోగా డే అన్నది మీరు గిన్నీస్ రికార్డు కోసం చేసిన 3,20,000 మందిని ఎంతమంది చెప్పారు. శభాష్, రికార్డు మనకే వచ్చింది. డ్రోన్లు వేసి తిప్పారు, అంతా బాగుంది. కానీ ఇప్పుడు దీనికోసం అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ అంటే, గతంలో మనం అదేంటది గోదావరి పుష్కరాలు చూస్తాం, షార్ట్ ఫిల్మ్ బోయపట్టోడి గురించి మీరు చేసిన ఒక చిన్న గిమ్మిక్కి దగ్గర 29-30 ప్రాణాలు పోయాయి కదా. ఇక్కడ ప్రాణాలతో కంపేర్ చేసి తెలుసుకోలేదు నేను. అంటే ప్రాణాలు మన విధిరాత, దాన్ని ఎవరు తప్పించలేరు, ఇంటెన్షనల్గా చేసింది కాదు. అలాగే కుంభమేళాల్లోనూ అట్లా కూడా చాలామంది చనిపోయిన. సార్, ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు చిన్నవి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి కదా సార్. ఎందుకంటే ఇక్కడికి యోగాంధ్ర లేకపోతే యోగా డేని సెలబ్రేట్ చేసుకోవడానికి వృద్ధుల దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి midnight 2 o'clock 3 o'clock నుంచే స్వచ్ఛందంగా వచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హర్షం వ్యక్తం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆర్కే బీచ్లో చుట్టుపక్కల వాళ్ళు రోజు ఏమకి బీచ్కి వస్తారు. అక్కడ దాని అర్థం ఏంటంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారంటే వాళ్ళు రోజు అక్కడే ఉంటారు. వాళ్ళు వైజాగ్లో మైలు కూడా అక్కడ కోతవేడి దూరంలోనే ఉంటుంది. నేను తెల్లారి బీచ్కి జాగింగ్కి వెళ్తాను, మా నాన్నగారు కూడా వాకింగ్కి వెళ్ళేవారు, మా అమ్మ కూడా వాకింగ్కి వెళ్ళేది. అంటే మొత్తం ఫ్యామిలీస్ అన్నీ తరలి వచ్చాయంటే ఏమైనా అర్థం ఉందా? స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు వచ్చారు. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. ఇప్పుడు కొన్ని స్వచ్ఛందంగా యోగా సెంటర్స్ ఉంటే వాళ్ళు కూడా తరలించారు, అవన్నీ ఓకే. నేను అంటుంది ఏంటంటే సర్టన్ పీపుల్ లైక్ గిరిజన ప్రాంతాల నుంచి తరలించిన ఆ చిన్నపిల్లలు, సదుపాయాలు కల్పించడంలో సదుపాయాలు. ఇప్పుడు మనకి సడన్గా నేను చుట్టాలతో వచ్చారమ్మా, ఎవరన్నా చుట్టాలతో వచ్చింది 2 bedroom హౌస్, సింగిల్ బెడ్రూమ్ హౌస్, లాజిస్టిక్స్ ఆలోచించి రావాలి కదా. అంతేకాని మా అత్తగారు, మా మామగారు, మా తాతయ్య, ముత్తాత, మన మనవలు మొత్తం 14 మంది కుటుంబం ఇంటికి వచ్చామంటే ఎంత ప్రాబ్లం ఉంటుంది. సో అట్లా మనం అక్కడ కెపాసిటీస్ ఎట్లా ఉన్నాయి, ఏవేవి ఎలా కోఆర్డినేట్. ఉదాహరణకి మత్స్యతోనకి గీతం కాలేజీ కెపాసిటీ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, అందరినీ అడ్రస్ చేస్తూ కలెక్టర్ని, మంత్రుల్ని వాళ్ళందరికీ టాస్క్ ఇస్తున్నప్పుడు. ఇప్పుడు గీతం కాలేజీ లాజిస్టిక్స్తో అన్ని కాలేజీ లాజిస్టిక్స్ కంపేర్ చేయగలవా? ఇప్పుడు ఉదాహరణకి ఋషికొండకి చాలా దగ్గరలో ఉంటుంది అది. అక్కడి నుంచి బీచ్ రోడ్లో ఒక సెటిల్ దీనికి ఆ గీతం కాలేజీ అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే మిగిలిన కాలేజీలు ఎన్ని సహకరించే ఎంతవరకు దానికి ఇది ఉంది. ఇప్పుడు దానికి స్కూల్లే తీసుకుందాం, స్కూల్ కెపాసిటీస్లో వాళ్ళ స్కూల్స్ ఆల్రెడీ రీఓపెన్ ఉన్నాయి.
మ్. వాళ్ళకి ప్రయర్ నోటీసులు ఇవన్నీ లేకుండా వసతులు ఎక్కడ కల్పిస్తారు, అక్కడి నుంచి ఇక్కడ తరలించడానికి మళ్ళీ తిరిగి వెళ్తున్నప్పుడు బస్సులు ఏ విధంగా సదుపాయాలు ఉన్నాయి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నేను నువ్వు అంటే చిన్నపిల్లలు ఓకే, ఏదో మనం ఏదో ఆవేశపడతాం, పరిగెడతాం, వెళ్తాం. కానీ అపశుభం తెలియని పిల్లలు కదా, వాళ్ళు చాలా చిన్నవాళ్ళు కదా, రెసిడెన్షియల్ స్కూల్లో చదివే పిల్లలు. అప్పటికి ఆయన చెప్పేస్తున్నాడు 9th క్లాస్ నుంచి 10th క్లాస్ నుంచి. అంటే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్లేస్ యొక్క సాంద్రత, దాని అర్థం పరమార్థం తెలుసుకుని అవన్నీ ప్లాన్ చేసుకుని వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది. సో ఈ విషయంగా ఫెయిల్ అయ్యారన్నట్టేనా? ఫెయిల్ అని కన్నా సక్సెస్, మనకి గిన్నిస్ రికార్డ్ వచ్చింది కాబట్టి వెనక లాజిస్టిక్స్ ఏం జరిగాయి అన్నది పెద్ద చర్చ. జగన్ గారు అంటున్నట్లు నిజంగా 300 కోట్లు ఖర్చు అయ్యాయంటారా? లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు 75 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయంటారా? ఇప్పుడు 75 కోట్లనే ఎక్కువ డబ్బులే మనకున్న పరిస్థితులు. నిజంగా 300 కోట్లు అంటే రిషికొండలో ఆయన 460 కోట్లతో బిల్డింగ్ కట్టి చూపించాడు. ఇప్పుడు అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది. ఇది యోగా డేలో నరేంద్ర మోడీ గారు మన్నాలను పొందడానికి మీరు కూడా ఉన్నారు సార్ మాతో పాటు గిన్నిస్ రికార్డ్ అని చెప్పుకోవడానికి. మనకి ఆల్రెడీ వీఆర్ ఇన్ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నామని ఆయనే చెప్తున్నారు. ఒక పక్కన ఆయనే చెప్తూ ఇలాంటి యోగా డేలకి ఇక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్ కట్టారు రేవంత్ రెడ్డి గారు. దానివల్ల అవుట్కమ్ ఏముంది, మనకి ప్రైడ్ ఆఫ్ స్టేట్ పెరుగుతుంది. యోగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి గిన్నిస్ రికార్డు సంతరించుకుంది, ప్రైడ్ పెరిగింది. కానీ దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా వస్తాయి, ఇవి కదా. దానికి ఛానలైజేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ పెట్టినప్పుడు కేటీఆర్ ఏం చెప్పాడు, ఏడ్రా బ్రాండింగ్ అంటే, బ్రాండింగ్ వల్ల 700 కోట్లు ఎన్హాన్స్ అయింది, ఈ విధంగా వచ్చాయి ఉన్న ప్రోడక్ట్లు ఇవి, అవి ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఆయన. అట్లాంటిది వీళ్ళిద్దరిని చెప్పమని చూద్దాం. మరి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదండి, రిషికొండ ప్యాలెస్ కోసం పెట్టిన ఖర్చుతో పోలిస్తే ఇదంతా ఏముంది? నేనంటుంది అదే, రిషికొండ ప్యాలెస్ పెట్టిన ఖర్చు కనబడుతుంది. యోగా డేకి పెట్టిన మ్యాట్లు ఏవి ఇవ్వాలి, ఆ మ్యాట్లు చూపించి మనం కనీసం 75 కోట్లే ఒప్పుకుందాం. మ్యాట్లు ఏవి, ఎవడు నచ్చింది అది ఎత్తుకుని మూటలు కట్టిపోతారా, అసలు దేనికి పనికొస్తాయి దిక్కు, కుర్చీలతో సహా. సో ఇలాంటివి చిన్న చిన్నవే కనబడుతూ ఉంటాయి. పెనీ వైజ్ పౌండ్ ఫూలిష్ అంటారు చూడు, అట్లా ఈ పెనీ వైజ్ పౌండ్ ఫూలిష్లో అనవసరం కనబడుతుంది. అంటే ఇంత సక్సెస్ ని చూడలేకే జగన్ గారు ఏదో ఒక రకంగా రచ్చ చేయాలని చూస్తున్నారు. ఇందులో రచ్చే ఉంది అంటున్నాను. ఇప్పుడు గిన్నిస్ రికార్డ్ వచ్చిందని ఎవడో కాంట్రాడిక్ట్ చేయలేం కదా. గిన్నిస్ రికార్డ్ వచ్చింది, రేపు పొద్దున్న చంద్రబాబు గారు చూపిస్తారు ఇగో గిన్నిస్ రికార్డ్ అని. 3,27,000 మందితో సక్సెస్ అయింది. 108 ఎంతో నిడివి చెప్పారు సూర్య నమస్కారాలు. అంతమంది పిల్లలు చేయడం చిన్న విషయం కాదు, అద్భుతం. కానీ ఆ అద్భుతం చేయడానికి వచ్చిన పిల్లలకి సదుపాయాలు ఏం చేశారు అన్నది కదా ప్రశ్న. నేను అద్భుతాన్ని కాదంటలే, పిల్లలు వాళ్ళు కెపాసిటీకి మించి ఈరోజు తిండి తెప్పలు లేకపోయినా, తెప్పలు పడినా, రాత్రి సరైన నిద్ర లేకపోయినా బాగా చేశారు. ఐఎమ్ నాట్ డెనైయింగ్ ఇట్, ఫెంటాస్టిక్. బట్ లాజిస్టిక్స్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం ఉందండి. మేము గిన్నిస్ రికార్డు కోసం ఈ పని చేసాం, ఆ పాటి త్యాగాలు చేయలేరని వీళ్ళు పెట్రోల్ బంక్ ఒకటి టీవీ ఛానల్లో చెప్పినట్టు చెప్తే ఎట్లా? సో ఇటువంటి ప్రశ్నిస్తే ఈవెంట్స్ ని కండక్ట్ చేసే ముందు అక్కడ ఆ ప్లేస్ కానీ లేకపోతే వచ్చిన వాళ్ళకి సదుపాయాలు ఏ విధంగా ఇవ్వాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కనీసంగా ఆలోచించి చేయాలి అని అంటారా? నేను ఆలోచించడం కాదు, ఆలోచన చాలా బాగా చేశారు. ఆచరణలో పెట్టాలంటే ఆచరణలో పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విషయంలో ఎక్కడ మిస్ అయిందంటారు? అయితే కోఆర్డినేషన్, అన్ని లక్షల మందిని ఒక దగ్గర క్యాదర్ చేయడం, 1,00,000 మందికి వసతులు ఏర్పాటు చేయడం ఏ చిన్న విషయమా? ఎందుకు ఆయన నేషనల్ గేమ్స్ ఇక్కడ పెట్టినప్పుడు ఎలాంటి బిల్డింగ్లు కట్టారు, వసతులు ఏం హోటళ్ళు అవన్నీ లేక అంతమందిని మనం ప్రిపరేషన్కి ఇలాంటి రెసిడెన్షియల్స్ కడితేనే కానీ పని అవుతున్న దగ్గరే ఒక బృహత్తర కార్యక్రమానికి తెరలేపి మనకి ఇక్కడ గచ్చిబౌలి స్టేడియం, ఇంటర్నేషనల్ స్టేడియంలో క్వార్టర్స్ కట్టారు, తెలుసు కదా నీకు. వచ్చిన ప్లేయర్స్ అక్కడ ఉండడానికి వసతులు ఏర్పాటు చేశారు. ఇలాంటివి జరిగాయి అనుకో, ఎస్ ఇట్ ఈస్ వ్యాలిడ్.